శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, యేసు ప్రభువారు మన వ్యాధుల నుండి మరణ భయముల నుండి విడిపించే దానికోసమై రక్తమాంసములలో పాలినవాడుగా ఉంటున్నాడు. వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించినటువంటి వాడుగాను నిశ్చయముగా మన రోగములను ఆయన భరించాడు, మన వ్యసనములను ఆయన సహించాడు. ప్రియులారా, ఈ మాటను నమ్మాలి. అందుకే అన్నాడు, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడు కాబట్టి, మన దోషములను బట్టి ఆయనే నలుగుగొట్టుకున్నాడు. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకి ఈరోజు స్వస్థత కలిగింది. నేను నమ్ముతున్నాను. మా కుటుంబంలో, మన సంఘములో, మన విశ్వాసులలో, నా భార్య విషయంలో ఎంతోమందిని దేవుడు స్వస్థత కలిగి చేసిన దేవుడిగా నేను నమ్ముచున్నాను. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందే 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త గారు ఈ మాటను ప్రవచించడం జరిగింది. ప్రియులారా, ఈ మాటలు కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు పరిపూర్ణంగా నెరవేర్చారు. మన పాపం వలన వచ్చిన కన్నీరు యేసుక్రీస్తు వారు కండ్లకు తగిలింది తెలుసా? మన పాపం వల్ల ఇచ్చినటువంటి యొక్క ముండ్ల తుప్పలు ఆయన తలపై కిరీటంగా ధరించబడింది. ప్రియులారా, మన పాపం వలన వచ్చిన వేదన ఆయన మరణమునంతగా సిలువలో భరించాడు. మన పాపములకు రావలసిన శిక్షకు ఆయన నలుగుగొట్టబడ్డాడు, తన రక్తమంతా కూడా కార్చాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు యొక్క నామములో మనకు స్వస్థత కలిగింది అని నేను నమ్ముచున్నాను. ఆయన యందు ఉన్నాం కాబట్టి ఈరోజు అనేకమైన రోగాలు మరణపు అంచుల దగ్గరికి వెళ్ళినా కూడా మరణము తాకకుండానట్లుగా ఆయన కాపాడి, ఆయన సంరక్షించి, ఆయన విడుదలిచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయనకి ఎంత చేసినా, ఏ విధంగా స్తుతించినా చాలదో. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించు వారమై ఉందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయన, మేము భరించాల్సినటువంటి ప్రతి శిక్షను మీరు భరించారు. మా మీదకి రావాల్సిన ప్రతి అపరాధి యొక్క బలిగా మీరే అయ్యారు నాయన. మీరిచ్చిన ఈ బ్రతుకును బట్టి, మీరిచ్చిన ఈ జీవితాన్ని బట్టి నమ్మకంగా బ్రతుకున్నట్లుగా మీరు సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న వారందరికీ నీ ప్రభువా పరిపూర్ణమైన ఆయుష్, ఆరోగ్యాలు, స్వస్థతలు దయచేసినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.